వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న వామపక్ష ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా ఇక్కడ ఉన్న విజేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ సమ్మె గురించి ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు ఇంత పెద్ద ఎత్తున భారీగా భారత్ బంద్ చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజల సంపదతో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయడం లేదా డిమానిటైజేషన్ పేరు మీద లీజుకి ఇవ్వడం కార్పొరేట్ కంపెనీలకు, వీటితో పాటు కార్మికులకు ఉండబడిన హక్కులన్నీ కూడా హరించే విధంగా మరి లేబర్ కోడ్లు 4గా మార్చి వాళ్ళ హక్కులన్నీ కూడా తీసేయడంతో పాటు ఇవాళ ఈ దేశంలో ఎవరైతే రైతు ఉన్నాడో గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం వ్యవసాయ కూలికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇవాళ వ్యవసాయ చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొని రావడం జరిగింది. దీనిపైన 2020లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరపడం జరిగింది. ఆ ఆందోళన ఫలితంగా సంవత్సరం పైగా ఆందోళన చేస్తే 750 మంది చనిపోయిన తర్వాత నరేంద్ర మోడీ సర్కారు ఆ 3 నల్ల చట్టాలని ఎత్తివేస్తామని చెప్పి, మరి మద్దతు ధర ఇస్తామని చెప్పి, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పి, ఇంకా అనేక డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి మరి ఇలా పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలోనే అటువైపున రైతాంగం ఆందోళన చేస్తుంది. ఇక్కడ ఈ దేశంలో ఉండబడినటువంటి కార్మిక వర్గం సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళు, అనేక స్కీమ్ వర్కర్లు అందరి సమస్యల పరిష్కారం చేయకుండా కేవలం కార్పొరేట్కు అనుకూలంగా సంపదను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నాడు. కాబట్టి అందుకోసమే ఈ సమ్మె చేస్తున్నాం. ఇవాళ కోట్లాది మంది ప్రజానికం దాదాపు అసంఘటిత రంగంలో 30 కోట్ల పైగా ఉన్నారు. సంఘటిత రంగంలో దాదాపు 40 నుంచి 50,000 కోట్ల మంది ఈ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలు కొనసాగుతున్నాయి. 10 గంటల పెంపు జరిగింది. 12 గంటలు 10 గంటలు చేశారు. 8 గంటల పని దినాన్ని తీసేశారు. కనీస వేతన చట్టం లేదు. ఇవాళ 243% పెట్రోత్పత్తుల మీద ధరలు పెరిగినాయి. ఇలా అనేక రకాలుగా ప్రజలకు సంబంధించినటువంటి దైనందిన జీవితంలో రోజు ఎదురయ్యేటువంటి కష్టాలు నష్టాలని పక్కన పెట్టి నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ రాముని ఇవాళ వేదికగా చేసుకొని రాముని ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాడు. మతం చేస్తుంది, కానీ రాజకీయాలు ప్రజల కోసం చేయాలి. ఈ పరిపాలనని ప్రజల కోసం చేయాలి. ప్రజల హక్కుల్ని కాపాడే పద్ధతులు లేకుండా ప్రజల హక్కులను హరిస్తూ కార్పొరేట్ అనుకూలంగా చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నాం. గ్రామీణ భారత్ సమ్మె కానీ ఇవాళ పారిశ్రామిక సమ్మె కానీ చేయడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి రైతు, కార్మిక, అదేవిధంగా ప్రజా వ్యతిరేక, ఉద్యోగస్తుల వ్యతిరేక విధానాలు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతుంటాయి. పోరాటం ఇంతటితో ఆగుతుందంటారా, లేకపోతే ఇంకా ముందు కూడా కొనసాగిస్తారా? ప్రధానంగా 10 ఏళ్ల నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చాం. ఆ వ్యతిరేకించేటువంటి క్రమంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఇవాళ నరేంద్ర మోడీ సర్కారు కనుక ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఈ దేశ ప్రజలకు ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ప్రభుత్వ రంగ సంస్థల హక్కుల్ని కాపాడుకోవాలన్నా ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో గద్దె దింపాలనేటువంటి ఒక నినాదంతో ఎన్నికల్లో ప్రధాన ఎజెండా చేస్తూ ఇవాళ కార్మికుల పక్షాన్ని నిలబడబోతా ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఈరోజు నిర్వహిస్తున్న భారత్ బంద్ సమ్మెకు అసలు మీరు దేని గురించి ఇంత భారీ ఎత్తున సమ్మె జరిపిస్తున్నారు? ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ప్రజానీకం అంతా కూడా ఈ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన ప్రజలకు మరి పెద్ద ప్రపంచాన్ని చూయించింది. 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని ప్రతి పేదవాడి కుటుంబంలో వేస్తామని కానీ, ధరలు తగ్గిస్తామని కానీ, ఇంటికో అంటే సంవత్సరానికి ఒక 2 కోట్ల ఉద్యోగాలని కానీ, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షిస్తామని కానీ ఇట్లా చాలా మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా 10 ఏళ్లలో ఏ ఒక్కటి అమలు కాకపోగా ఇవాళ మరి అనేక సంస్థలు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా ధరల పెరుగుదల అనేది 243% ఈ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెప్పి దాంతో పేదవాడి బతుకు భారంగా మారింది. అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరుగా కూడా ఈరోజు కనీస వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నెలకు 26,000 కనీస వేతనం అయితేనే కార్మికులు బతుకుతారు అని చెప్పి ఆ తీర్పును అమలు చేయడంలో కూడా ఇవాళ పూర్తిగా మోడీ విఫలమయ్యాడు. అదేవిధంగా ఇవాళ దేశంలో రైతాంగం 3 రైతు వ్యతిరేక చట్టాల మీద సుదీర్ఘకాలం రైతాంగం మహోద్యమం సాగించింది. కరోనా కాలంలో తాత్కాలికంగా వెనకకు తీసుకొని ఇలా ఏ ఒక్క హామీ రైతుల కనీస మద్దతు ధర కానీ, వ్యవసాయ కూలీలకు పెన్షన్ కానీ, లేదు విద్యుత్ ప్రైవేటీకరణను ఆపటం కానీ, ఇవన్నీ కూడా రైతులకు మరి మద్దతు ధరకు సంబంధించి చట్టం చేయకపోవడం, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రైతాంగం ఇచ్చిన హామీ అమలు కాలేదు. కాబట్టి ఇవాళ గత 4 రోజులుగా ఢిల్లీని ముట్టడించుతూ ఉన్నారు. అంటే దేశంలో అలజడి. ఓ పక్క దేశం ఇంత ఉట్టుడుకుతూ ఉంటే ఈయన కేవలం ఆయన మత విశ్వాసాలను రెచ్చగొట్టి దేశం సెక్యులరిజాన్ని, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి 10 ఏళ్లలో ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు,
లేదా అనేక మత విశ్వాసాలను అతి హీనంగా తేలిగ్గా చూడటం కావచ్చు, మత ఉద్రిక్తలను రెచ్చగొట్టి ఇవాళ రాముడు మతం అనేది భారత రాజ్యాంగం ప్రకారంగా వ్యక్తుల యొక్క ఇష్టం, అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది మతం. కానీ రాజ్యం అనేది సెక్యులర్, రాజ్యానికి మతం లేదు. ఇది భారత రాజ్యాంగ స్పిరిట్కే విరుద్ధం. కానీ ఇలా భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన ఈ దేశ ప్రధానమంత్రి ఒక మతానికి మరి ప్రచారకుడిగా మారటం అనేది ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతినడంతో పాటు మత ఉద్రిక్తతలకు, కుల ఉద్రిక్తతలకు ఇది దారితీస్తూ ఉంది. అందుకే ఇటువంటి ఫ్యాసిస్టు విధానం ఒక పక్క మొత్తం దేశ సంపద 10 ఏళ్లలో 28 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వమే 15 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చింది. ఇంకో 12-13 లక్షల కోట్ల రూపాయలు అనేక రాయితీల పేరు మీద ఇచ్చారు, రద్దు చేశారు అప్పులను. అందుకే 28 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించారు. అందుకే ఈ రకంగా దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీలను ప్రపంచంలో పెద్ద పెట్టుబడిదారులుగా మార్చిన ఘనత బీజేపీకి ఉంది తప్ప దేశంలో ఆకలితో ఉన్నటువంటి పేదోడికి అన్నం పెట్టే పని, కరోనా కాలంలో చచ్చిపోయిన కుటుంబాలను కాపాడుకునే పని, మణిపూర్లో మారణ హోమం మతం పేరు మీద జరిగి వేల మంది బలై మానభంగాలు జరిపి నగ్నంగా ఊరేగింపులు జరుగుతూ ఉంటే ఈ మోడీ కళ్ళున్న గుడ్డివాడి లెక్క కనీసం దాన్ని ఆపేటువంటి విచక్షణ లేదు. అదేవిధంగా గుజరాత్లో బీజేపీ ఉన్మాదులు గుజరాత్ అల్లర్లో మరి ఒక గర్భిణీ స్త్రీని మానభంగం చేసి చంపితే దాని మీద శిక్ష పడ్డటువంటి 11 మంది ద్రోహులకు ఇవాళ వాళ్ళు గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొస్తే చెంప పగిలేటట్టు ఇవాళ వాళ్ళు దోషులు, వాళ్లకు క్షమాపణ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇట్లా నిన్న చూసాం మనం, కార్పొరేట్ శక్తులకు ఎలక్షన్ బాండ్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీలకు మరి చందాలు ఇచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టి వాళ్ళ ఆదాయాలను మొత్తం పార్టీలకు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ను ఎలక్షన్ ఫండ్గా మార్చేటువంటి చట్టాన్ని తెచ్చింది 2017లో. అయినా దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం వ్యతిరేకింది. ఇట్లా మొత్తం న్యాయ వ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల కమిషన్ను, సమస్త రంగాలను ఇవాళ ఆయన తనకు అనుకూలంగా మార్చుకొని చేస్తున్న నియంతృత్వ పాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన, వీటన్నింటిని నిరసిస్తూ దేశంలో ఈ సమ్మె అన్ని తరగతుల ప్రజలు చేస్తూ ఉన్నారు. దేశం అంతా స్తంభించింది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ విధానాలను కనుక మార్చుకోకపోతే, ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే, పెద్ద ఎత్తున బీజేపీని వదిలించుకోకపోతే, ఇవాళ దేవునికి ప్రతిరూపంగా చెప్తున్నాడు ఆయన, చాలా నిస్సిగ్గుగా చెప్తున్నాడు. రామునికి ప్రాణ ప్రతిష్టట, దేవుడు జనాన్ని పుట్టిస్తాడంటాడు, మోడీ మాత్రం రామునికి ప్రాణం పోసిండట. అంటే ప్రజలను గుడ్డోళ్ళం చేసి, ఎడ్డోళ్ళం చేసి ఇవాళ విశ్వాసం, వ్యక్తి విశ్వాసం, రాముడు పుట్టకముందు మరి బీజేపీ పుట్టకముందు రాముడు నమ్మేటువంటి దేశం ఇది. ఎవరు వ్యక్తిగత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు. కానీ ఈయన పేటెంట్ లెక్క, ఈయన హక్కు లెక్క మతాన్ని కూడా ఇవాళ ప్రజలను దోపిడీ చేస్తానికి వాడుకునేటువంటి ఏకైక ఫ్యాసిస్టు నరేంద్ర మోడీ. అందుకే ఆయనను ఈ దేశం నుంచి ఓడించవలసిన బాధ్యత ఉందని చెప్పి దానికోసం ఈరోజు జరుగుతున్న సమ్మె.